ఇంకా సాగరు, నర్మద అయితే ఇంకా పార్టీ చేసుకున్నారు అని చెప్పనని, ఇంకా మామయ్యకి కూడా తెలుసు అని చెప్పని వేదవతిని నమ్మించి మరి ఆ పార్టీకి తీసుకెళ్లడంతో, ఇంకా రామరాజు అక్కడికొచ్చి ఇంక వేదవతిని కూడా అడిగేటప్పటికి, "ఈ రోజు దాకా నా బావ నన్నెప్పుడూ నేను తప్పు చేశానని చెప్పని అడగలేదు. ఇంకా అలా చేసేటప్పటికి ఇంక వేదవతి అయితే నర్మద చెంప మీద కొట్టి, "నువ్వు ఇంత చేస్తావని అనుకోలేదు. మంచిగా ఉంటూనే ఇంత ద్రోహం చేస్తావా నాకు" అని చెప్పని ఇంకంటుంది. వల్లికి కావాల్సింది కూడా అదే కదా! ఆ ఇద్దరు కోడల్ని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తే, ఈ ఇంటికి అంతటి పెద్ద కోడలుగా నేనే ఉంటాను. మా ఆయనే మొత్తం ఈ ఆస్తికంతకి వారసుడుగా ఉంటాడని చెప్పని వల్లి కుట్రైతే బాగా చేస్తుంది. ఇంకా అలా చేసిన తర్వాత ఇంక నర్మద అయితే ఇంక వేదవతి మాట్లాడే మాటలకి చాలా బాధపడుతూ అక్కడే ఏడుస్తూ ఉంటే, ఇంక సాగర్ అయితే, "ఇన్ని రోజులు ఎందుకమ్మా నా భార్యను కొడుతున్నావు? తను అంతగా ఏం తప్పు చేసింది? ఇప్పుడు నీ భర్తకు తెలియకుండా నువ్వు వచ్చిన దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు కదా! తన భర్త కూడా ఒక జాబ్‌లో ఉండాలని చెప్పి అనుకోవడం తను చేసిన తప్పా?" అని చెప్పని అంటూ ఉంటే, "ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే, ఇంకా ఆపమ్మా నువ్వు. ఇంక నాకొద్దు. అయినా నేను చదువుకున్నవాడిని. నేనసలు రైస్ మిల్‌లో పని చేయడమే నాకిష్టం లేదు. అందుకే నేనే గవర్నమెంట్ జాబ్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను. అంతే తప్పక తను ఏ భార్య అయినా తన భర్త మంచి జాబ్‌లో ఉండాలని చెప్పని కోరుకోవడం తను తప్ప" అని చెప్పనంటే, ఇంక ధీరజు అలాగ అందరూ అయితే, "ఏంట్రా ఎదురిచ్చుకొని మాట్లాడుతున్నావు?" అని చెప్పని అంటూ ఉంటే, "లేదురా మీరు ఇంకా నేను ఇలా ఉండలేను. ఎందుకంటే ఆయన ప్రవర్తనలోనే మనమందరం కూడా ఉండాలి అంటే అది జరగని పనిరా" అని చెప్పనని ఇంట్లో నుంచి బ్యాగ్ అయన్నీ తీసుకొనైతే ఇంక వెళ్ళిపోవాలని చూస్తాడు. ఇక వేదవతి, "ఏంట్రా నడిపోడా ఇలా చేస్తున్నావు" అని చెప్పని అంటూ ఉన్నా గానీ, ఇంకా నాకు ఇంటికి ఏ సంబంధం లేదు. నేనింక వెళ్ళిపోవాల్సిందేను. ఇంక నర్మద కూడా అయితే, "సాగర్ వెళ్ళొద్దు" అని చెప్పని అంటున్నా, "లేదు నర్మద, మనం ఇక్కడ పడింది బాధలు చాలు. మనిద్దరం వెళ్ళి మన బతుకు మనం బతుకుదాం" అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా సాగర్ మాట్లాడిన మాటలకైతే ఇంక రామరాజు ఏం మాట్లాడకుండా అలాగే నిల్చుంటాడు. ఇంకా అలాగే సాగరు, నర్మద వెళ్తూ ఉంటే భద్రావతి అన్న, అలాగే మేనల్లుడు ముగ్గురు అయితే, ఇంకా మనకు కావాల్సింది కూడా ఇదే కదా! ఆ కుటుంబంలో ఇప్పుడు గొడవలు మొదలైనయి అని చెప్పని చాలా సంతోషంగా మేడపై నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంక వీళ్ళు మాత్రం ఇంక ఒకరికొకరు అన్నట్టుగా అయిపోతున్నారు. ఏంటి అని చెప్పని వేదవతి అయితే చాలా బాధపడుతుంది. ఇంకా అలా బాధపడుతూ ఉంటే రామరాజు అయితే, "నేను తీసుకున్న నిర్ణయమే తప్ప, లేక నా కొడుకు ఇప్పుడు మాట్లాడిందేనా? అంటే మిగతా వాళ్ళిద్దరిలో కూడా ఇదే విషయము ఉందా? అంటే నా వల్లే ఇలా ఉంటున్నారా వీళ్ళు" అని చెప్పని ఆలోచన మొదలవుతుంది.